పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుండి 44 వరకు. నోవా దినముల యందు ఎట్లు ఉండెనో మనిషి కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా వాడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము ముంతెచ్చి వారిని కొట్టిపోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుపుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగురు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది ప్రభుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవా వందన, త్రియేక దేవా స్తోత్ర. తండ్రి నీకే స్తుతి ఆరాధన, తండ్రి నీకే స్తుతి ఆరాధన, యేసువా నీకే స్తుతి ఆరాధన, యేసువా నీకే స్తుతి ఆరాధన, ఆత్మదేవా నీకే స్తుతి ఆరాధన, ఆత్మదేవా నీకే స్తుతి ఆరాధన, త్రియేక దేవా వందన, త్రియేక దేవా స్తోత్ర, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, దేవుని అనుగ్రహం వలన సర్వశక్తిమంతుడైనటువంటి ఆ ప్రభు కృప వలన మనమందరము ఒక నూతన కాలములోనికి ప్రవేశించాము. ఆ నూతన కాలమే ఆగమన కాలం. ఈ కాలముతో దైవార్చన కార్యక్రమము కొత్తగా ప్రారంభమవుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణము మనము ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఈ నూతన సంవత్సరములో ప్రత్యేక విధముగా ఆధ్యాత్మిక ఈ సంవత్సరములో రాబోయే పండుగలలో, రాబోయే వారాలలో, రాబోయే రోజులలో ప్రతి విషయములో దేవుడు మనకు తోడుగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చెయ్యాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన 2 చేతులను చాచి సంతోషముగా ఆనందముగా
తన బిడ్డలమైన మనందరినీ కూడా ఈ ఆగమన కాలానికి ప్రభువు పిలుస్తూ ఉన్నారు. నీవును నేనును మనమందరము కూడా ఎలా ఈ ఆగమన కాలములో జీవించాలి, ఏ దానికోసం మనం ఎదురు చూడాలి, ఏమిటి ఆగమన కాలములో దేవుడు ఇచ్చే వరము ఏమిటని ఈ యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మనం వినబోతూ ఉన్నాం. ఆగమనం అంటే రాకడా అని అర్థం. యేసయ్య మొదటి రాకడలో ఏ విధంగా వచ్చాడో రెండవ రాకడలో కూడా ఆయన ఖచ్చితంగా వస్తాడు అనే యొక్క సత్యాన్ని మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటి రాకడలో ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసులారా, యేసయ్య రాకడను పునీత బప్తిస్మ యోహాను ప్రకటించాడు. ఇదిగో మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, పర్వతాలను సమము చేస్తాడు, జంతువులను మానవులను ఏకం చేస్తాడు, ఎత్తు పల్లాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమతుల్యము చేస్తాడు. ఆయన రాజ్యములో శాంతి, సమాధానం, దయ, కనికరం, నీతి, నియమాలు జరుగుతాయి అని పునీత బప్తిస్మ యోహాను ప్రకటించాడు. ఆయన ప్రకటన ద్వారా ప్రియమైన తల్లిదండ్రులారా, యేసయ్య పుట్టడం ప్రవక్తలు చెప్పారు. ఏ గ్రామంలో పుడతాడు, ఏ కాలంలో పుడతాడు, ఎక్కడ పుడతాడు అన్న సత్యాన్ని దేవుడు పుట్టక ముందే ప్రవక్తల ద్వారా దేవుడు సూచించారు. మరి మార్గాన్ని సంసిద్ధం చేయడానికి బప్తిస్మ యోహానును పంపారు. ఆయన వచ్చి హృదయ పరివర్తన కోసం, మారు మనస్సు కోసం, దేవుని సమీపించడం కోసం, ఆ ప్రభువుని అనుసరించడం కోసం తన యొక్క వాక్కు ద్వారా ప్రకటించారు. ఇదిగో ఎడారిలో ఒక స్వరము వెలుగెత్తి ప్రకటించును. ఆ స్వరము ఏదో కాదు, బప్తిస్మ యోహాను రానున్న మెస్సయ్య మార్గాన్ని సంసిద్ధం చేయడానికి తనను తాను ఒక దేవుని విశ్వాసుడుగా, ఆయన అడుగుజాడలో అడుగు వేసే బిడ్డగా తనను తాను తగ్గించుకొని ఆయన అంటున్నాడు, నేను తగ్గింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి. రానున్న మెస్సయ్య నాకంటే గొప్పవాడు కనుక ఆయన పాదరక్షకులను విప్పుటకైనను నేను అర్హును కాదు అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. తప్పిదాలని ఖండిస్తూ ఉన్నాడు. హేరోదు రాజు హెరోదయాను పెట్టుకున్నప్పుడు, అక్రమ సంబంధముగా ఉంచుకున్నప్పుడు బప్తిస్మ యోహాను ఖండించాడు. దానిని ఆ యొక్క హెరోదియా శత్రుత్వంగా భావించింది, కక్ష పెట్టుకుంది. ఎలాగైనా ఈ యొక్క యోహానును చంపించాలని తలంచింది. కనుక ఒకరోజు రానే వచ్చింది, అవకాశం చూసింది, ఆయన తనను తీసుకుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసం యేసు రాకడలో ఆయన సంసిద్ధంగా చేయుటకు ఎంత పట్టుదలతో, విశ్వాసముతో, నమ్మకముతో, దేవుని యందు దృఢ సంకల్పముతో ఆ మెస్సయ్య కోసం పడిన పాటులు కావచ్చు, ఎదుర్కొన్నటువంటి బాధలు కావచ్చు, ఆయన అనుభవించినటువంటి మరణము కావచ్చు, ఆయన యొక్క నిర్దిష్టమైనటువంటి విశ్వాసములో ఇవి ఏవి కూడా అడ్డు రాలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మొదటి రాకడలో కొద్దిమంది యేసయ్యను చూశారు, గొల్లలు చూశారు, జ్ఞానులు చూశారు, కొద్దిమంది మాత్రమే తెలియపరిచింది. కానీ రానున్న తర్వాత ఆయన తనను తాను బయలుపరుచుకొని తన ఏమిటో లోకానికి చాటాడు. తన బోధన ద్వారా, తన స్వస్థతల ద్వారా, తన ఉపదేశము ద్వారా, తన జీవితము ద్వారా పరలోక రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా యేసు ప్రభువు లోక రక్షకుడని ఈ లోకానికి చాటాడు. కానీ రెండవ రాకడ అలా ఉండదండి.
ఈ ఆగమన కాలములో మొదటి రాకడను స్మరించుకుంటూ రెండవ రాకడ కోసం కూడా మనం సంసిద్ధము కావాలని తల్లి అయిన శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఇమ్మీడియట్ ప్రిపరేషన్, రిమోట్ ప్రిపరేషన్. ఇమ్మీడియట్ ప్రిపరేషన్ అంటే క్రిస్మస్కు తయారయ్యే సమయం ఇమ్మీడియట్, ఇప్పుడే మనం సంసిద్ధం కావాలి. క్రీస్తు జననం మన హృదయాలలో, మన కుటుంబాలలో జరగాలి. కనుక ఇది ఇమ్మీడియట్ ప్రిపరేషన్. దీనికి మనం అందరం కూడా సంసిద్ధం కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా రిమోట్ ప్రిపరేషన్ అంటే రెండవ రాకడ కోసం. ఎందుకనగా మనిషి కుమారుడు ఎప్పుడు వచ్చునో, ఎలా వచ్చునో, ఏ విధముగా వచ్చునో మనకు తెలియదు. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, జాగరూకులై ఉండండి, సంసిద్ధమై ఉండండి, అప్రమత్తలుగా ఉండండి, మెలకువగా ఉండండి. నిరంతరము యేసయ్య కోసం కనులు తెరిచి, హృదయాలు విప్పి, మనస్సును మన దేవునికి తెరచి ఆయన కోసం ప్రార్థనలో ప్రార్థించాలి. సో కనుక రెండవ రాకడ కోసం కూడా మనము సంసిద్ధం అవ్వాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. ఈ ఆగమన కాలములో ఇవి మనం చెయ్యాలి. సో కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, కాలము పరిగెడుతూ ఉంది, కాలము ముగిస్తూ ఉంది, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏ ఒక్కరి కోసము సమయము ఆగదు. సమయము మనది కాదు, కాలము మనది కాదు, దేవునికి చెందినది. కానీ నీవు నేను మనమందరము కూడా ఈ ఆగమన కాలములో జాగ్రత్తగా లేకపోతే సుమా నిన్ను నీవు మోసపోతావు, నీ ఆత్మను నీవు సంతోష పెట్టలేవు, దేవుని జన్మదినానికి నీవు పరిపూర్ణంగా సంసిద్ధము కాలేవు. కనుక ఏమి చేయాలి? రేపు రేపు అని కాకుండా ఇదే నా రోజు, ఈ రోజే దేవుడు నాకు అనుగ్రహంగా ఇచ్చినటువంటి రోజు, ఈ రోజున నేను సంసిద్ధం కావాలి. ప్రతిరోజు నేను దేవునికి హృదయ పరివర్తనతో, మారు మనస్సుతో, దైవవాక్కుతో, మంచి ప్రవర్తనతో, నీతి నియమాలతో, సత్ప్రవర్తన కలిగినటువంటి క్రియలతో ముందుకు కొనసాగడానికి మనము మన ప్రయత్నం చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము అంటే చీకటి నుండి వెలుగునకు, అసూయ పగ నుండి శాంతి సమాధానానికి, వ్యాధి బాధల నుండి ఆరోగ్యానికి, అవిశ్వాసము నుండి విశ్వాసానికి, అపనమ్మకం నుండి నమ్మకానికి, భయభక్తులు లేని జీవితాన్ని నుండి భయము కలిగినటువంటి జీవితానికి ప్రయాణించడమే ఆగమన కాలం. మన హృదయంలో ఉన్నటువంటి కోపం, తాపం, అసూయ, కక్షలు, శత్రుత్వం, వీటన్నింటి నుండి మనము జయించాలి, వీటిని ఎదుర్కోవాలి. అంతరంగికమైనటువంటి సంసిద్ధత చాలా అవసరం. పైన వంటి శుభ్రత కాదు ప్రియమైన తల్లిదండ్రులారా. రంగులు కొట్టుకోవడం, డెకరేషన్లు చేసుకోవడం, కొత్త బట్టలు కుట్టించుకోవడం, తినుబండారాలు చేసుకోవడం, ఇది కాదు ఆగమన కాలములో మనం చేయవలసింది. ప్రభువాకు సెలవిస్తుంది 2వ పట్టణములో, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో దేవుని వాక్కు సెలవిస్తుంది, మీ సత్కార్యమును చూసి పరలోకమందున్న తండ్రి ఆనందింపబడాలి. మీరు ఇతరులకు వెలుగుగా ఉండాలి, మీ కార్యాలు మార్గదర్శకంగా ఉండాలి, మీ మాటలు ప్రోత్సాహనిచ్చే విధంగా ఉండాలి, మీ క్రియలు చేయుదనందించే విధముగా ఉండాలి, మన విశ్వాసము ఒకరినొకరిని ప్రభువు యొక్క మార్గములో నడిపించే విశ్వాసంగా ఉండాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, కనుక నీవు నేను మనము ఈ ఆగమన కాలములో మన జీవితాలను వెలుతురులో ఉండే జీవితాలుగా మనం చేసుకోవాలి. వ్యసనాల నుండి మనం దూరం అవ్వాలి, తాగుడు నుండి,
వ్యభిచారాల నుండి, దొంగతనాల నుండి, మోసాల నుండి, అబద్ధ మాటముల నుండి, ఇతరులను పీడించే తత్వము నుండి, కొట్లాటల నుండి, అసూయ నుండి, ఓర్వలేనితనము నుండి, స్వార్థపరమైన జీవితాల నుండి మనము వీటి నుండి దూరమై ఒక వెలుగు బిడ్డలుగా మారాలి. మానవుని జీవితం అంటే ఇది. కనుక ఈ ఆగమన కాలంలో ప్రభు చెప్తున్నాడు, విందులతో వినోదాలతో మీ జీవితాలను గడపమాకండి, భోగ విలాసాలతో జీవించమాకండి. ఎందుకనగా అవి ఏవి కూడా మిమ్మల్ని ప్రభువుని వైపు నడిపించలేదు. ఎక్కువ దూరంగానే పెడతాయి కానీ, లోకానికి దగ్గరగా తీసుకెళ్తాయే కానీ దేవుని దగ్గరికి మిమ్మల్ని ఏమాత్రము కూడా తీసుకురావు. దేవుని దగ్గరికి తీసుకువచ్చేది వినయము, విధేయత కలిగినటువంటి జీవితం, పరిశుద్ధత కలిగినటువంటి హృదయం, ఇతరులను ఆకట్టుకునే మనస్సు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, ఈనాడు మొదటి పట్టణములో యెషయా గ్రంథము ద్వారా ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, యాకోబు వంశస్థులారా రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము. ఈరోజు మనము ఇది వెలుగుగా మనకు పిలుపునిస్తూ ఉంది, వెలుగు మార్గములో నడవడానికి. ఇంకను కూడా నీవు నేను దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇదిగో ఈ సమయంలో దగ్గరవ్వాలి. ఆ ప్రభు పర్వతమైనటువంటి శ్రీ సభ ప్రకారము నడుచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, కనుక ఎలా ఉండాలంటే జాగరూకులై ఉండాలి, సంసిద్ధమై ఉండాలి, ఆ మెస్సయ్య కోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరుల, మొదటి రాకడ ఎవరు చూసినంతగా రెండవ రాకడ అలా జరగదు. రెండవ రాకడ ప్రతి ఒక్కరు కూడా ప్రభు అంటున్నాడు. లోకాసు వార్త 21వ అధ్యాయము మనం చదివినట్లయితే 7 నుంచి 30 వచనాల వరకు మనం చదివినట్లయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఒక జాతి మరొక జాతి మీద, ఒక రాజ్యము మరొక రాజ్యము మీద ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మనుష్య కుమారుడు మేఘారూఢుడై తన సింహాసనాన్ని అధిష్ఠించి ఆయన రాకడలో వస్తాడు. కనుక ఆ సమయంలో పేదలు, ధనికులు, ఉన్నవారు, లేనివారు, విశ్వాసులు, అవిశ్వాసులు, దేవుని చెంతకొచ్చిన వారు, దేవుని చెంతకు రాని వారు, దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు, మరణించిన వారు, జీవించిన వారు, ప్రతి ఒక్కరు కూడా రెండవ రాకడలో తప్పక ఆయన తుది తీర్పునకు మనమందరం కూడా సంసిద్ధులై ఉండాలి. మరణించిన వారిని లేపుతాడు, జీవం ఉన్న వారిని ఆహ్వానిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన రెండవ రాకడలో మనం ఆయన యొక్క తీర్పునకు వినుతులు కావాలి. ప్రియమైన సహోదరి కనుక ఓ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, జాగరూకులై ఉండండి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నడవాలి. మాటను అదుపు పెట్టుకొని మాట్లాడాలి. కళ్ళను, మన యొక్క జ్ఞానేంద్రియాలను మన పరిధిలో పెట్టుకొని మన నడవడికలో నడవాలి. లేకపోతే సైతాను కోరలలో చిక్కుకుపోతాం, సైతాను మనల్ని దోచుకుపోతాది. కనుక ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు చెప్పిన విధముగా నా నామములో అనేక మంది వస్తారు, మిమ్మల్ని మోసగిస్తారు, మిమ్మల్ని నానా అనార్థలతో, నానా మాటలతో, రకరకాలుగా నా నామములో చెప్పి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఎవరైతే ఆ మాటలు విని వెళతారో వారు మోసపోతారు. కనుక మీరు మోసపోవాకండి, మీ విశ్వాస జీవితాన్ని విస్మరించకాకండి. తల్లి అయిన శ్రీ సభ విశ్వాసం ప్రకారంగా, ఆత్మీయంగా, అనురాగంగా, అనుబంధమైనటువంటి జీవితంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన సహోదరి సహోదర, కనుక దేవుడు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎలా అంటే
సోమరితనాన్ని విడనాడాలి. ఈ లోక ఆస్తుల వైపు మన దృష్టిని పెట్టక పరలోక ఆస్తుల వైపు మన దృష్టిని పెట్టాలి. ఈ లౌకికమైనటువంటి మాటలలో మన జీవితాలను ఎక్కువ గడపక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో అంతరంగికమైనటువంటి ప్రార్థనా జీవితంలో మన జీవితము కొనసాగాలి. కనుక 2వ పట్టణం ద్వారా అంటూ ఉన్నాడు, ప్రియమైన సహోదరి సహోదరులా, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలలో మీరు ఉండక ఆత్మ సంబంధమైన దేవునికి సంబంధమైనటువంటి జీవితములో నడుచుకోవాలని ప్రభువు పిలుస్తూ ఉన్నారు. చివరిగా ఈ ఆగమన కాలాన్ని ఒక పరిపూర్ణమైన కాలముగా మనం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ప్రార్థించే బిడ్డలుగా మనము ప్రార్థన చెయ్యాలి. ఏ కుటుంబం ప్రార్థిస్తారో, ఏ తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ప్రార్థిస్తారో క్రీస్తు జననం అన్నది వారి కుటుంబంలో జరుగుతాయి. కనుక దేవునికి ప్రార్థన చెయ్యండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి, ప్రభువుని ప్రార్థించండి. వ్యాధులు పీడిస్తున్నైతేనేమి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు బాధ పెడుతున్నైతేనేమి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని కృంగదీస్తున్నట్లయితేనేమి, ఏదైనా సరే ప్రియమైన సహోదరి సహోదరుల, దుష్ట కార్యములైతేనేమి, కుటుంబ సమస్యలైతేనేమి, వ్యక్తిగతమైనటువంటి సమస్యలైతేనేమి, లేకపోతే బిడ్డల సమస్యలైతేనేమి, ప్రతి ఒక్కటి కూడా సమస్య పరిష్కారం దొరకాలంటే ప్రార్థనలో దేవుని అడగండి. రెండవదిగా సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు దేవునికి 5 నిమిషాలైనా లేక 10 నిమిషాలైనా ఆ దేవునికి మీరు సమయము కేటాయించాలి. సమయము కేటాయించకపోకుండా ఏదో మాటల్లో ఒలించుకుంటూ పోతే అది దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనగా ఉండదు. తగిన సమయం, తగిన టైము ఆ ప్రార్థనకు దేవునికి ఇవ్వండి. మూడవదిగా బైబిల్ గ్రంథాన్ని పఠించండి. సజీవమైనటువంటి దివ్యవాక్కు, స్వస్థతనిచ్చే ప్రభు యొక్క వాక్కు మన యొక్క బాధలను, కష్టాలను, దురితములను, మనలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారాన్ని అందించే ప్రభు వాక్కు కోసం ప్రాకులాడండి. ఈ లోక వాక్కులు మనల్ని కృంగదీస్తాయి, ఈ లోక మాటలు మనల్ని మోసగిస్తాయి. కానీ దేవుని వాక్కులు మనకు వ్యక్తి జీవం ఇస్తాయి. దేవుని వాక్కులు మనకు ఆధ్యాత్మికమైనటువంటి సంపదనిస్తాయి. దేవుని యొక్క వాక్కు మనకు చైతన్యమునిస్తుంది. కనుక వాక్యాన్ని చదవండి. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము అనగా రాకడ నేను చెప్పిన విధముగా మీరందరూ కూడా యేసయ్య మా కుటుంబాలలోకి రండి, యేసయ్య మా జీవితాలలోకి రండి, యేసయ్య మాతో ఉండండి అని ప్రతిరోజు దేవుని ప్రార్థించాలి. ఇది మనం చేయవలసింది. కనుక జాగరూకులై ఉండండి, అప్రమత్తులై ఉండండి, సంసిద్ధమై ఉండండి. రానున్న ఆ మెస్సయ్యను మనసారా పొందుకోండి. పిత, పుత్ర, పవిత్ర నామమున.